నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ట్రూలీ అమేజింగ్ ఫ్లవర్ గురించి తెలుసుకుందాం. ఇది బ్రహ్మకమలం. ఈ ఫ్లవర్ హిమాలయాల్లో, ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో పెరిగే చాలా అరుదైన ఫ్లవర్. ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే రాత్రి వేళ వికసిస్తుంది. దీని బ్లూమింగ్ సీజన్ సాధారణంగా జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో ఉంటుందండి. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్యలో పూర్తిగా వికసిస్తుంది. ఉదయానికి మురుస్తుంది. ఈ మొక్క మొదటి పువ్వు ఇవ్వటానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. చాలా తెల్లటి పెటల్స్తో, చాలా మంచి సువాసనలతో ఉంటుంది. ఈ ఫ్లవర్ కేవలం బ్యూటీకి మాత్రమే కాదండి, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఉంది. మన హిందూ సాంప్రదాయంలో బ్రహ్మకమలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఋగ్వేదం ప్రకారం బ్రహ్మ సృష్టిని సృజిస్తున్నప్పుడు ఇది ఆయన తల నుంచి వచ్చిందని నమ్మకం. అలాగే ఇది బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదానికి చిహ్నం అని కూడా అంటారు. ఈ బ్రహ్మకమలాన్ని కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ వంటి టెంపుల్స్లో కూడా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని పురాణాల ప్రకారం లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛితుడైన తర్వాత ఆయన కోలుకున్నప్పుడు స్వర్గం నుంచి కొన్ని పుష్పవర్షం పడ్డాయి. ఆ పువ్వులే బ్రహ్మకమలాలు. ఇంట్లో వికసిస్తే ఆ కుటుంబానికి శుభము, శాంతి, ఐశ్వర్యము కలుగుతుందని చెబుతారు. ఇది క్యాక్టస్ కుటుంబానికి సంబంధించిన మొక్క. కానీ ఇతర క్యాక్టస్లా కాకుండా రాత్రివేళ దీని అందాలని ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ ద నైట్ అని కూడా అంటారు. మన ఆయుర్వేదంలో కూడా బ్రహ్మకమలానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులు, కాండం శరీరానికి చల్లదనం కలిగిస్తుంది. వాపులు తగ్గుతాయి. గాయానికి ఉపశమనం లభిస్తుంది. చైనా వైద్యంలో కూడా దీన్ని హీలింగ్ లక్షణాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మా ఇంట్లో బ్రహ్మకమలం వికసించడం అంటే నిజమైన దైవానుగ్రహంగా భావిస్తున్నాం. ఈ పవిత్రమైన పుష్పం మీ జీవితంలో శాంతిని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.